హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీత కిచెన్. ఈరోజు మన ఛానల్లో సింపుల్ అండ్ టేస్టీ ఈవినింగ్ స్నాక్ రెసిపీ గురించి తెలుసుకుందాము. అదేంటంటే కరకరలాడుతూ ఎంతో టేస్టీగా ఉండే పోహా వడలండి, అంటే అటుకుల వడలు అనమాట. టేస్ట్ చాలా చాలా బాగుంటాయి. కరకరలాడుతూ తినే కొద్దీ తినాలనిపిస్తుంది. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. మనం రెగ్యులర్గా ఒకే రకమైన వడలు చేసి పెడితే పిల్లలు అంత ఇష్టంగా తినరు. సో అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్గా చేసి పెట్టారంటే ఖచ్చితంగా లైక్ చేస్తారు. ఈ అటుకుల వడలను చాలా ఈజీగా తక్కువ టైంలోనే ప్రిపేర్ చేసి పెట్టొచ్చు. ఇప్పుడైతే ఈ వడలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 1.5 కప్పు దాకా అటుకులు వేసుకోవాలి. నేను ఇక్కడ మందపు అటుకులు తీసుకుంటున్నానండి. వీలైతే ఇవి తీసుకోండి, లేకపోతే పల్చటి అటుకులైనా పర్వాలేదు, మీ ఇష్టం అనమాట. ఈ అటుకుల్ని ఒక 2-3 టైమ్స్ వాటర్తో శుభ్రంగా కడగాలి. ఇలా చేయడం వల్ల ఇందులో ఉన్న డస్ట్ అంతా కూడా పూర్తిగా పోతుంది. ఇలా కడిగి పెట్టుకున్న తర్వాత దీనిపై నుండి ఒక 2-3 టేబుల్ స్పూన్ దాకా వాటర్ అనేది చల్లుకొని పక్కన పెట్టుకోవాలి ఒక 10 నిమిషాల పాటు. ఈలోపు అటుకులు బాగా నానతాయండి. ఈలోపు నేను ఒక మిక్సీ జార్లోకి అరగంట పాటు నానబెట్టి పెట్టుకున్నటువంటి అరకప్పు శనగపప్పుని వేసుకున్నాను. ఈ అరకప్పు శనగపప్పు మనకి అరగంట నానుతుంది కదా, ఒక కప్పు దాకా అవుతుంది. ఇందులోకి 5-6 పచ్చిమిర్చిని వేసుకుందాము. అలాగే 1 ఇంచు అల్లం ముక్క, 1 టీ స్పూన్ దాకా జీలకర్రని వేసి వీటన్నిటిని కూడా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేయాలి. వీలైతే రోటిలో దంచుకోండి, ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుందండి. ఈ మిశ్రమాన్ని ఇప్పుడు పక్కన పెట్టుకుందాము. ఒక 10 నిమిషాలు అయిపోయింది. ఈలోపు అటుకులు బాగా నాని ఉంటాయి. ఇప్పుడు మనం చేతులతో బాగా ప్రెస్ చేస్తూ ఈ మిశ్రమాన్ని ఇలా మెదుపుకోవాలన్నమాట. ఇందులో వాటర్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా మెత్తగా మెదుపుకున్న తర్వాత ఇందులోకి గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిశనగపప్పు మిశ్రమాన్ని వేసుకుందాము. ఈ వడల్లోకి ఈ పచ్చిశనగపప్పు మిశ్రమం యాడ్ చేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటాయి అన్నమాట. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి 2 రెమ్మల కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, అలాగే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయను వేసుకోవాలి. చివరగా రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకుందాము. సాల్ట్ అనేది చూసి వేసుకోండి. ఇందులోకి ఇక మనం బేకింగ్ సోడా కానీ ఇలాంటివి ఏవి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. మీకు ఇష్టమైతే కొద్దిగా మసాలా పౌడర్స్ యాడ్ చేసుకోండి, కొద్దిగా ధనియాల పొడి. నేనైతే అది కూడా యాడ్ చేయలేదండి. మీరు ఈ వడల మిశ్రమాన్ని కలుపుకునేటప్పుడు జాగ్రత్తగా వాటర్ అనేది యాడ్ చేసుకోండి. ఎక్కువ వేశారంటే వడలు తయారు చేయడానికి సరిగ్గా రాదండి, జారుడుగా అయిపోతుంది. సో చూసి ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోండి. ఇలా మిశ్రమం కలుపుకున్న తర్వాత మనం చిన్న చిన్న బాల్స్లో డివైడ్ చేసుకోవాలి. తర్వాత ఇలా వడల్లా తయారు చేసుకోవాలన్నమాట. మధ్యలో హోల్ పెట్టుకొని మీకు ఇష్టమైన చిన్న సైజులో కానీ పెద్ద సైజులో కానీ చేసి వేసుకోండి. ఇప్పుడు వేడిగా ఉన్న నూనెలో మనం తయారు చేసి పెట్టుకున్న వడలను యాడ్ చేసుకోవాలి. వీటిని ఆయిల్లో వేసిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలోకి అడ్జస్ట్ చేసుకొని వేయించుకోవాలి. అప్పుడే బాగా క్రిస్పీగా మంచి కలర్ వస్తాయండి. వీటిని హై ఫ్లేమ్లో వేయించొద్దు. వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. చాలా బాగా క్రిస్పీగా వస్తాయండి. పిల్లలైతే చాలా చాలా ఇష్టంగా తింటారు వీటిని ఆయిల్లో వేసిన 2 నిమిషాల వరకు మనం కలియబెట్టకూడదండి, ఎందుకంటే అతుక్కుపోతాయి అన్నమాట. ఒక 2 నిమిషాలకి వీటంతట అవే విడిపోయి చక్కగా వేగుతాయి అన్నమాట. ఒక 4-5 నిమిషాల తర్వాత చూద్దాము. మంచి కలర్ వచ్చి క్రిస్పీగా అయిపోయాయి. ఇవి ఆయిల్ అస్సలు పీల్చవండి, మీకే చూపిస్తాను చూడండి. వీటిని టిష్యూ పేపర్ మీదకి తీసుకుంటున్నాను చూడండి. ఆయిల్ అనేది ఒక్క డ్రాప్ కూడా పీల్చవన్నమాట. సో ఇలాగా మిగతా వాటిని కూడా మీడియం ఫ్లేమ్లో వేయించుకొని తీసేసుకుందాము. ఇక్కడ మీకు చూపిస్తాను ఎంత క్రిస్పీగా వచ్చాయి అనేది. సో ఫ్రెండ్స్, చూసారు కదండి, ఎంతో క్రిస్పీగా టేస్టీగా ఉండే అటుకుల వడలు మనకి వేడిగా రెడీ అయిపోయాయి. వీటిని పిల్లలకు నచ్చిన టమాటో సాస్తో కానీ కెచప్తో కానీ సర్వ్ చేశారంటే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. పెద్దవాళ్ళైతే ఇలాగా పచ్చిమిర్చికి ఘాట్లు పెట్టుకొని ఆయిల్లో వేయించుకొని సర్వ్ చేసేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటాయండి. ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. సో ఈ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ రెసిపీ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.